మీరు ఎన్నికల ముందు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కాళేశ్వరాన్ని ఏటీఎంలో వాడుకున్నారు కేసీఆర్ అన్నారు. మరి ఇప్పటివరకు కాళేశ్వరం మీద వాళ్ళ కుటుంబంపై ఎటువంటి చర్యలు ఎందుకు? వివేక్ అప్పచెప్పమానండి రేవంత్కు దమ్ముంటే. సిబిఐ ఇండిపెండెంట్గా చేస్తుంది. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తాడో, సాయంత్రం పొద్దున సమాన్లు ఆపుతాడు, సాయంత్రం ప్యాకేజీలు మాట్లాడుకుంటాడేమో మాకు ఏం తెలుసు. వాళ్ళిద్దరు లోపాయకర ఒప్పందం పడుతున్నారంటారా? అసలు రేవంత్కి అలవాటు అని చెప్తున్నాను నేను. ఇవి చూద్దాం సిబిఐకి అప్పచెప్తాడా లేదా. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఇవాళ. నేను డిమాండ్ చేస్తూనే ఉన్నాం సిబిఐకి అప్పచెప్పాలని. ఇప్పటి వరకు సిబిఐకి ఎంట్రీ ఎందుకు ఇస్తలేడు? కేసీఆర్ ఆపిండు కదా, ఈయనకి ఎందుకు ఇస్తలేడు? ఇద్దరు ఒకే తాను ముక్కలా? ఎవరు? కేసీఆర్ రేవంత్. 100% రేవంత్. ఇప్పుడు ఈ కవిత ఈ వ్యవహారం అయితే నడుస్తుందో, ఈ లెటరు, ఇవి రాజకీయం అంతా ఇదంతా రేవంత్ చేస్తున్నాడు. నాకు ఏమాత్రం డౌట్ లేదు. రేవంత్కి ఏం పని? రేవంత్ని మీరు గత పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చూడండి. అంతకుముందు ఆయన అంత సీరియస్ తీసుకోలేదు ఆయన ఎవరిని. ఇవాళ వరకు ఆయన కవితని ఏమన్నాడు మొత్తం తీసుకొని చూడండి. ఇద్దరు డైరెక్టర్లు ఉండే ఒక కంపెనీకి, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు ఉండే. అసలు జోక్ చెప్పాలా మీకు? నేను 3.5 సంవత్సరాల క్రితం నా ఎలక్షన్ కంటే ముందు కవిత రేవంత్ ఇద్దరు కలిసి ఫలానా క్యాండిడేట్లకు ఇస్తారు, ఈ కమ్యూనిటీ నుంచి ఇస్తారు, కోఆర్డినేటెడ్కి ఇస్తారు, నాదే అయింది. వాళ్ళిద్దరు మంచి మిత్రులు. వ్యాపారాలు ఉన్నాయా? ఇప్పుడు రేవంత్ ఏంటంటే, ఇప్పుడు ఈవిడతో పార్టీ పెడితే తెలంగాణ ఏందో వినబడుతుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంట. అంటే ఈ రేవంత్ కూడా అందుకనే ఫెయిల్ అవుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి. ఈమె చీలుస్తుందా అండి ఓటు? ఈమెతో అవుతుందా? బీసీలు, ఇతర వర్గాలు బీజేపీ వైపు బాగా పోతున్నాయి అని రేవంత్ అనుకుంటున్నాడు. రేవంత్ కవితతో మాట్లాడి సీనియర్ మోస్ట్ మంచి వ్యక్తి, స్ట్రాంగ్ లీడరు జీవన్ రెడ్డి గారు అటువంటి రెడ్డి కమ్యూనిటీ నుంచి నా మీద పెట్టిండు. కవితతో మాట్లాడుకున్నాడు, 300 కాపును పెట్టించుకోండి ఆడ నుంచి అని 300 కాపును పెట్టించుకున్నారు వీళ్ళిద్దరు కలిసి. 70% రెడ్డి వర్గము బీజేపీకి ఓటేసింది, నాకు ఓటేసింది. ఎందుకు వేసిండ్రు? దే నో హోమ్ టు ఓట్. వాళ్ళు సమాజాన్ని ముందరుండి నడిపించిన వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఎవరు కోటేయాలను. ఇవన్నీ చిల్లర దిమాకులు, స్మాల్ టైం పెట్టి పాలిటిక్స్ చేసేటోళ్ళు వీళ్ళంతా. మిమ్మల్ని చూసేసారా? డి శ్రీనివాస్ గారిని చూసేసారా మొదటిసారి ఎన్నికల్లో? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని చూసేసారు, డి శ్రీనివాస్ గారిని చూసేయలేదు. మొన్న కూడా ఆయనను చూసేసారు. నేను అందువల్ల మొదటి ఎన్నికల్లో అన్నా, రెండు సార్లు కూడా మోడీ గారిని చూసేసారు. కాదు అరవింద్ గారు, జీవన్ రెడ్డి విషయం తీశారు కాబట్టి ఒక్క క్వశ్చన్. జీవన్ రెడ్డికి సంబంధించి చాలా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటాను. ఆ కాన్స్టిట్యున్సీలో మొన్న జరిగినటువంటి ఒక వీళ్ళ రాజకీయం, వీళ్ళ దోస్తాన రాజకీయంలో పాపం జీవన్ రెడ్డి బక్రా అటు కరీంనగర్ పోయేటోడు ఇటు వచ్చిండు, అటు పాపం అయిన ఈ పెద్ద మనిషి టీఆర్ఎస్ ఆయన ఈ బాజిరెడ్డి గోవర్ధన్ బక్రా డిపాజిట్లో సగం రాలేదు. ఏం చెప్తారు జీవన్ రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఎందుకంటే మీ మీద పోటీ కూడా చేశారు, మీ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మీ పక్కకు, మీ పార్లమెంట్ కింద. ఏం చెప్పాలి? ఆయన బక్రం చేసిండ్రని అంటున్నారు. పార్టీ చేసిందా, వ్యక్తులు చేశారా అనేది? రేవంత్ కవిత వీళ్ళిద్దరు ఈ కాంబినేషన్లో ఇట్లా చేసినట్టు నాకు అర్థమైంది. వ్యాపారాలు కొనసాగుతున్నాయి లేదండి? తెలియదు సార్ నాకు. మీరు గూగుల్ చేయండి, వాళ్ళ కంపెనీ పేరు వస్తుంది, వాళ్ళిద్దరు డైరెక్టర్లు ఉన్న టైం కూడా సమయం ఏ డేట్ నుంచి ఏ డేట్ ఉన్నదో వస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను ఈ విషయాలు మాట్లాడినే ఉన్నాయి, నిన్న మొన్న కూడా మాట్లాడినే ఉన్నాయి. మా వాళ్ళు రీల్ చేసి పెడతారు సోషల్ మీడియాలో. ఒకవేళ గతంలో వ్యాపారాలు ఉండొచ్చు, ఉంటే తప్ప ఉండొచ్చాను. మీరే అన్నారు, నాకు తెలీదు. ఉంటే మీరు ఉన్నాయని అన్నారు కాబట్టి చెక్ చేసుకుందాం. చెక్ చేయండి మరి. మీరు సార్ కాబట్టి ఓకే, తొందర లేదు కదా. ఉంటే తప్ప మీరు ఈ లేఖ సుట్టే కదా తిరిగేది. నేను 5 నిమిషాలు ఎక్కువ ఉన్నాయా లేవా ఉండే గూగుల్ మాట నమ్ముతాను, మీ మాట నమ్ముతాను. ఉన్నాయా లేవా? ఉండేనండి. ఉన్నాయి కదా. ఉంటే తప్ప అంటే లేని దోస్తులు అంటున్నాను నేను. ఓకే, దోస్తు నేను జైలు ఏమంటున్నాను వాళ్ళని.
అలా కాదు. తప్పంటలేను నేను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇంతకుముందు బిజినెస్లు పెట్టుకుంటే తప్పులేదు, ఇప్పుడు కలిసి కోఆర్డినేటెడ్ పాలిటిక్స్ చేస్తే కూడా తప్పులేదు, రేపు ఇద్దరు కలిసి పార్టీ పెట్టుకున్నా తప్పులేదు. ఏం తప్పున్నది? నీకు రాజ్యాంగం అలో చేస్తుంది, చేసుకో. ఓకే, మీరు కేటీఆర్ని అంటున్నారు, కేసీఆర్ని అంటున్నాడు, రేవంత్ రెడ్డి కవితను అన్నట్లేదో అన్నారు కదా. లేదు, మరి నేనైతే వినలేదు. కవితను అనటానికి ఏముంది? ఆమె ఎప్పుడు క్యాబినెట్లో ఏమన్నా ఉందా? కవితను అనటానికి ఏముంది చెప్పు. ఇంత ఎన్సైక్లోపీడియా ఉంది. ఏంటి ఏముంది? దునియా ఉన్నాయి. అది చెప్పండి, ఒక 4 చెప్పండి, పోనీ 5 చెప్పండి. ఆయన మీ లిక్కర్ స్కామ్ మీద మాట్లాడినా అనలేదా? ఎప్పుడు అనలేదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అనలేదు. ఆవిడ చేసిన కరప్షన్ మీద అనలేదు. ఏం చేసింది కవిత? ఆవిడ అహంకారం అనలేదు, ఏమనలేదు. అహంకారం అనేది మీ భావన కదా, అహంకారం అనేది మీరు విమర్శించేది. రేవంత్ ఏదో మీరు ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటే, నాకు ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి పట్ల బీజేపీకి లేదా చూసుకోండి, కావాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద డేటా. రేవంత్ కవితను ఎప్పుడు అటాక్ చేసి చెప్పండి. లాస్ట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీయండి. ఆయన ఎప్పుడేంటి పీసీసీ ప్రెసిడెంట్ ఎప్పుడేంటి? కవితను ప్రశ్నించాల్సిన అంశాలు 19లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, తర్వాత 21. సరే, ఈ 4-5 ఏళ్ళు తీయండి. అంతకుముందు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, అప్పుడు కూడా తీయండి. అది తీయండి. ఏమనాలి కవిత? కవిత ఇప్పుడు క్యాబినెట్లో లేదు, సో కవితను ఏమనాలి? వేటిపైన విమర్శించి ఉండాల్సింది రేవంత్ రెడ్డి చెప్పండి. చాలా విషయాలు నేను ఎందుకు ఓడగొట్టిన ప్రజలు. సరే, అది కవితని చెప్పడానికి ఒకటి చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి చెప్తున్నారు, మీ సొంత పార్టీలోనే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా అధ్యక్షుని ఎందుకు వేసుకోలేదు? మా ఇష్టం అండి, దట్ ఈస్ ఇంటర్నల్ వ్యవహారం. మా ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటాము, బీజేపీలో ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటాము. దాని మీదనే అధ్యక్షుడి మీదనే పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, మీరు కూడా ఉండొచ్చు ఆ టైంలో, అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ మీ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతున్నారు, మీరేం దేశాన్ని నడిపిస్తారు అనే విధంగా మాట్లాడారు డైరెక్ట్గా. దానికి ఏం సంబంధం చెప్తారు? రాష్ట్ర ఉత్తరప్రదేశ్ ప్రజలు నిర్ణయం చేశారు కదా, ఎవరు నడపాలి ఉత్తరప్రదేశ్, ఎవరు నడపాలి. అందుకే వాళ్ళకి మొన్న ఎక్కువ సీట్లు ఇచ్చినట్లున్నారు సార్ పార్లమెంట్. కొన్ని వెరిగినట్టు వెరిగింటాయి, మాకేం అంతగా వాళ్ళకంటే ఏం తక్కువ లేవు కదా. ప్రస్తుతం మీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్, నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నా, నాకు ఇక్కడ టైం దొరకట్లేదు, తొందరగా రాష్ట్ర అధ్యక్షుని నియమిస్తే మిగతా పనులు నా పని నేను చేసుకుంటా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటున్నాను. ఆయన ఇచ్చేయండి అని చెప్తున్నారు. ఇంకో పక్క మీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. కార్యకర్తలు కూడా ప్రెసిడెంట్తో అటాచ్మెంట్ లేక చాలామంది రావట్లేదు, మా ముంగల చాలామంది ఆవేదన చెప్పుకుంటున్నారు. ప్రెసిడెంట్ మీరేమో మాకేం తొందర ఉందని మీరు అంటున్నారు. చాలా కార్యక్రమాలు స్తబ్దత. మా ఇష్టం ఉన్నప్పుడు మేము చేసుకుంటాము అన్న. మా పార్టీ మాకు అధ్యక్షుడు, మాకు సిస్టమ్ ఉన్నది, వాళ్ళు చేసేటప్పుడు చేస్తారు. మీకు ఏమైనా అభిప్రాయాలు వస్తే మీ ఛానల్లో చెప్పుకోండి, నేను ఆపిన్నా చేసి చెప్పుకోండి. అరవింద్ గారు ఉన్నారా సార్ ప్రెసిడెంట్ రేస్లో? నేను ఏ రేస్లో లేను. మీరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రి అని నినాదం తీసుకున్నారు. అధ్యక్షుడి విషయంలో కూడా అట్లా బీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఐ హ్యావ్ నో క్లూ సార్, అబ్సల్యూట్లీ నో క్లూ. యూ హ్యావ్ టు ఆస్క్ మిస్టర్ నడ్డా, యూ హ్యావ్ టు ఆస్క్ మిస్టర్ మోడీ. అంటే మా అధ్యక్షుడు మా ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకుంటారు. పార్టీ అధ్యక్షుడు మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు. అప్పుడే మనం డెడ్ లైన్ పెడతామేంది? ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.